ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ సభ్యులు కత్తి వెంకటస్వామి చేరుకుని చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చినట్లు కత్తి వెంకటస్వామి తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ వదులుకోదని అన్నారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కత్తి వెంకటస్వామి తెలిపారు. స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జిని జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరు ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోరు. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. కాబట్టి దానికి ఎవరు కంపెన్షన్ చేయరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నాకు చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను, మాట్లాడాము. చూద్దాం, ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. రాహుల్ గాంధీ జై సంవిధాన్ జై బాపు అంటూ దేశ మంత్రితో పార్టీ ఫిరాయింపు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చెప్పారు. ఇక్కడ రాష్ట్రంలో ఏమో పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఏం లేదు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జరుగుతుంది రాష్ట్రంలో. ఆయన నిర్ణయానికి, ఆయన చెప్పినానికి వ్యతిరేకంగా జరుగుతుంది రాష్ట్రంలో. దీని ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సందీప్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానని సూచన రావడంతో ఇటు అధిష్టానం అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో మాట్లాడి చర్చించినప్పటికీ కూడా ఇటు జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేయడం అయితే పక్కా అని చెప్పేసి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఏఐసిసి సభ్యులు కత్తి వెంకటస్వామి కూడా జీవన్ రెడ్డితో చర్చించేందుకైతే జగిత్యాలకు అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద 30 నిమిషాల పాటు అయితే సమావేశం అయితే నిర్వహించారు. ఇటు డిసిసి ప్రెసిడెంట్ తో పాటు ఈ ఏఐసిసి పరిషత్ సభ్యులు కత్తి వెంకటస్వామి అయితే జీవన్ రెడ్డి తోటి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి 30 నిమిషాల పాటు సాగినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మొండిగా తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని కూడా తేల్చి చెప్పినట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. 42 సంవత్సరాల కాంగ్రెస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జీవన్ రెడ్డి తనకు ఏం లాభం చేశారు, ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూడా తాను ఉన్నప్పటికీ కూడా తనను కాదని, తనకు తెలియకుండా మరొకరిని పార్టీలో చేర్చుకోవడం ఏంటని కూడా ప్రశ్నించారు. అవన్నీ సర్దుకుపోయినప్పటికీ కూడా తనపై ఎన్నో అవమానపరుస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత కూడా తనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ నచ్చజెప్పిన పరిస్థితిలో తన ఏదైతే తనను అనుచర వర్గం ఉన్నారో వారికి తగిన న్యాయం చేస్తానని అధిష్టానం హామీ ఇవ్వడంతో పాటు జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం తమకు ప్రియారిటీ ఉంటుందని చెప్పేసి నచ్చజెప్పడంతో తాము ఇన్ని రోజులు పార్టీలో కొనసాగమని చెప్పేసి జీవన్ రెడ్డి అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా తాను మున్సిపల్ చైర్మన్ అడిగిన పరిస్థితిలో తనకు ఇస్తానని హామీ ఇచ్చి చివరి క్షణంలో
సంజయ్ వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో మాత్రం నేను పూర్తి స్థాయిలో విసిగి పొందినట్టు కూడా ఆయన వెంకటస్వామికి తేల్చి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. తాను బహిర్గతంగానే పార్టీకి రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పినట్టు కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ నెల 25న ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఈ చివరి క్షణంలో ఏదైనా జరగచ్చు అంటూ కూడా వెంకటస్వామి అయితే మీడియా ముఖంగా అయితే పేర్కొన్నారు. 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ జీవన్ రెడ్డిని ఏ పార్టీ కూడా వదులుకోదని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అనుభవం ఉన్న నాయకుడిని కోల్పోదని కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా ఈ జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలపై ఇటు అధిష్టానానికి చెప్తానని కూడా ఇటు మన వెంకటస్వామి అయితే పేర్కొన్నారు. రైట్ థ్యాంక్ యూ గోపి.